ఇటీవల ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ ఒక భారీ సినీ సాంస్కృతిక వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి భారత సినిమా రంగంలోని అగ్ర తారలు హాజరయ్యారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రముఖ నటుడు అమీర్ ఖాన్, నటి ఆలియా భట్ మొదటి వరుసలో కూర్చొని అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఈ సభలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన వ్యక్తి దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సమావేశంలో ప్రధాని మోదీ తన ప్రసంగంలో దర్శకుడు రాజమౌళి గారి సినిమా RRR పై ప్రశంసలు కురిపించారు. RRR ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేలా చేసింది. భారతీయ సినిమాలు ప్రామాణికతను పెంచుతూ గ్లోబల్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో రాజమౌళి వంటి దర్శకులు భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. మోదీ మాట్లాడిన ఈ మాటలు నెట్లో వైరల్ గా మారాయి. దేశ ప్రజలంతా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. భారతీయ సినిమాలు గత 100 సంవత్సరాల్లో ప్రపంచానికి తమ కథలు వినిపించాయి. రష్యాలో రాజ్ కపూర్, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్యజిత్ రే, ఆస్కార్ గెలిచిన RRR ఇవన్నీ భారతీయ సినిమాల సత్తాను ప్రదర్శిస్తున్నాయి అని మోదీ అన్నారు. ఈ ప్రశంసలు కేవలం ఒక గౌరవ సూచిక మాత్రమే కాకుండా భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడంలో కీలకంగా మారాయి. మోదీ గారి నిశ్చలమైన ప్రశంసలు రాజమౌళి గారిపై విశేషంగా చూపించబడటంతో పాటు భారతీయ సినిమా ప్రభావాన్ని కొత్త పుంతలు తొక్కించేలా చేశాయి. राजामौली की महागाथा, हर कहानी भारतीय संस्कृति की आवाज बनकर दुनिया के करोड़ों लोगों के दिलों में उतरी है. आज वेव्स के इस मंच पर हमने भारतीय सिनेमा के अनेक दिग्गजों को डाक टिकट के माध्यम से याद किया है. साथियों, बीते वर्षों में मैं कभी गेमिंग वर्ल्ड के लोगों से मिला हूं.